క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి ఆశ ఒకటే. మన కుటుంబము ఆశీర్వదించబడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంతో ఉండాలి. మిత్రులారా, గత వీడియోలో మనము కుటుంబ ఆశీర్వదించబడాలంటే దేవుడు ఆ ఇంటిని కట్టాలని తెలుసుకున్నాం. ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని మనము ఎలా పొందుకోవాలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ద్వారా తెలుసుకుందాం. రండి. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథం 128:1-2లో ఒక గొప్ప వాగ్దానం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచువారందరూ ధన్యులు. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చెబుతున్నట్టుగా ఆశీర్వాదం అనేది ఊరికే రాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో నడిచే కుటుంబాలకే ఆ మేలు కలుగుతుంది. నమ్ముతున్నారా? ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఆ ఇంటి యజమాని దేవుని భయములో ఉండాలి. అబ్రహాము తన ఇంటి వారికి దేవుని మార్గాన్ని బోధించాడు. అందుకే దేవుడు అతని సంతానాన్ని ఆశీర్వదించాడు, హెచ్చించాడు. అలాగే యజమానురాలు ఫలించే ద్రాక్షవల్లి వలె తన ఇంటిని ప్రేమతో, ప్రార్థనతో కట్టుకోవాలి. సామెతల గ్రంథంలో చెప్పబడినట్టుగా జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. మీ ప్రార్థనే మీ ఇంటికి అసలైన అందం, ఆనందం. నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఇక పిల్లలు అంటారా? పిల్లలు యెహోవా దయచేయు బహుమానము, స్వాస్థ్యము. వారు దేవుని ఆశీర్వాదం. వారిని దేవుని వాక్యములో పెంచినప్పుడు వారు మీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు. మిత్రులారా, నోహవు తన కుటుంబం కోసము ప్రార్థన చేశాడు. వారిని ఓడలోకి తీసుకెళ్ళాడు. ఈరోజు మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థన మీ ఇంటి చుట్టూ ఒక ఆత్మీయ కంచె లాంటిది. నమ్మండి. సాతాను ఎప్పుడు మీ ప్రార్థన ఆపేయాలని, మీ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తాడు. కానీ మీరు ఐక్యంగా ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన లేని ఇల్లు తాళము లేని తలుపు వంటిది. కాబట్టి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనను అశ్రద్ధ చేయకండి మిత్రమా. రండి, ఇప్పుడు మనం కలిసి మన కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రార్థించుకుందాం. మనవి చేస్తున్నాను. తలలు వంచి హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచువారందరూ ధన్యులు అన్న నీ వాగ్దానాన్ని మా కుటుంబాల జీవితాలలో నెరవేర్చుం ప్రభువా. మా కుటుంబాలకు నీవే యజమానిగా ఉండమని వేడుకుంటున్నాం. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపతో నింపండి. వారి ఇండ్లలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని, అనారోగ్యాన్ని, మనస్పర్ధలను తొలగించి వారి మధ్య ప్రేమ, ఐక్యతను దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సమాధానాన్ని నెలకొల్పండి. ప్రతి యజమాని అబ్రహాము వలె, ప్రతి యజమానురాలు జ్ఞానము గల స్త్రీ వలె వారి కుటుంబాలను నీ భయభక్తులలో కట్టుకునేలా సహాయం చేయండి ప్రభువా. మా పిల్లలను నీ రక్షణ కంచెలో భద్రపరచండి. వారు నీ వాక్యములో పెరిగి ఒలీవ మొక్కల వలె ఫలించున్నట్లు కృప చూపండి. సాతాను తంత్రములకు మా ఇండ్లలో చోటు ఇవ్వకుండా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని మా ఇండ్లలో కట్టుకునేలా సహాయం చేయండి ప్రభువా. మా కుటుంబాల మీద నీ ఆశీర్వాదాన్ని కురిపించి ప్రతి బలహీనత నుండి స్వస్థపరచండి నాయనా. ఈ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.